అందరం బాగున్నాం, సంతోషంగా ఉన్నాం. బాగున్నారా? అవును, మీరు బాగున్నామయ్యా అని అనటానికి నాకు వినపడదు కదా. ఓకే, దేవునికి మహిమ. మరి మనం ఎక్కడున్నా దేవుని కృపలో బాగున్నాం, సంతోషంగా ఉన్నాం. ఈ రీతిగా ప్రభుని ఆయనని మాటను ధ్యానించుకోవటానికి మనకి మరొక రోజు ప్రభు అవకాశాన్ని ఇచ్చి ఉన్నారు. లూకాసు వార్త 11వ అధ్యాయము 9వ వచనం 10వ వచనం. అటువలే మీరును అడుగుడి, మీకు ఇయ్యబడును, వెదకుడి, మీకు దొరుకును, తట్టుడి, మీకు తీయబడును. అడుగు ప్రతివానికి ఇయ్యబడును, వెదకువానికి దొరుకును, తట్టువానికి తీయబడునని మీతో చెప్పుచున్నాను. మీలో తండ్రి అయిన వాడు తన కుమారుడు చేపను అడిగితే చేపకు ప్రతిగా పామునిచ్చునా? గుడ్డును అడిగితే తేలునిచ్చునా? కాబట్టి మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి ఈవులు ఎరిగి పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగువారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించుననెను. ఎంత అద్భుతమైన దేవుని మాట. ఏమండి, ఈ లోకంలో ప్రజలు మరి ఎంతో ఇబ్బందుల గుండా, ఇరుకుల గుండా, కష్టముల గుండా వెళుతున్నారు, కానీ మరి అసలైన దానిని అడగటం లేదు ప్రభు దగ్గర. ప్రభు అంటున్నారు, ఆయన సెలవిస్తూ ఉన్నారు, అడగండి మీకు ఇవ్వబడుతుంది, మీరు అడగండి మీకు అవసరమైనది మీకు ఇవ్వబడుతుందని ప్రభు అంటూ ఉన్నారు. అవసరం అంటే ఏదో భౌతిక సంబంధమైన ఈ శరీరానికి కావలసిన మరి సుఖ భోగేచ్ఛల నిమిత్తమై అడుగుతున్నారే కానీ మరి అసలైన దానిని అడగట్లేదు. ప్రియమైన వాళ్ళని, ఈ లోకంలో తండ్రి ఒకవేళ కొంతవరకు మంచివాడే అనుకుంటారు. ప్రభువారు అంటున్నారు, ప్రభువారి మాటను బట్టి, మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకి మంచి ఈవులు ఇయ్యని ఎరగరా? మీ పిల్లలకి మంచి ఈవులు ఇస్తారు కదా. చేపను అడిగితే పామునిస్తారా? గుడ్డును అడిగితే తేలినిస్తారా? ఎవరు కదా అలా. మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి ఈవులు మీరు ఇచ్చేటప్పుడు 1000 రెట్లు మంచి తండ్రి అంటున్నాడు. కనుక పరిశుద్ధాత్మ అనుభవాన్ని మనం కలిగి ఉండాలి. దేవునితో సత సంబంధాన్ని మనం కలిగి ఉండాలి. పరిశుద్ధాత్ముడు మనలో ఉండి నడిపిస్తే ఆ అనుభవం ఎంత అద్భుతమైన అనుభవం అయి ఉంటుంది. ఆయనతో కలిసి ప్రయాణం ఎంత అద్భుతమైన ప్రయాణమై ఉంటుంది. కన్ఫ్యూజన్ ఉండదండి, ఒక క్లారిటీ ఉంటుంది. హల్లెలూయా! దేవుడు అద్భుతమైన దేవుడై ఉన్నాడు. దేవుడు ఆలోచన చెప్పి నడిపించే దేవుడై ఉన్నాడు. దేవుడు మరి ఆయన ఆలోచన ప్రకారం మనం నడుచుకోవటానికి మనం ఇష్టపడినప్పుడు మనకు కావాల్సిన సమస్తమును ఆయన అనుగ్రహిస్తారు. తప్పకుండా నుంచి ఒకవేళ ఆ పరిశుద్ధాత్మని గురించిన అనుభవాన్ని కలిగి లేవేమో, లేకపోతే అడగలేకపోయి ఉన్నావేమో, అడుగు. తప్పకుండా ప్రభు తన ఆత్మను కుమ్మరించి నీ యొక్క ప్రతి భౌతిక అవసరతను కూడా తీర్చి నిన్న ఆయన కొరకు నిలవబెట్టి, నిన్న ఆయన కొరకు నిందారహితుడిగా నిలబెట్టుటకు శక్తిగల దేవుడని లేఖనాలు సెలవిస్తుండగా దేవుని మాట విశ్వసించు. ఈ దినమంతా నీకు మేలు కలుగునుగాక. దేవుని యొక్క ఆశించిన ఈవిని నీవు అడుగుదువుగాక. దేవుడు నిన్ను దీవించుగా. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసం మనకందరికీ తోడై నడిపించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.